హాయ్ అండి, ఈరోజైతే 1000 మంది సబ్స్క్రైబర్లు దాటి 1200కి దగ్గరలో ఉన్నాను కాబట్టి స్వీట్ అయితే చేస్తున్నాను. ఇది వచ్చేసి అరేబియన్ రబడీ అండి. చాలా బాగా కుదిరింది. సో నేను తిని టేస్ట్ చేశాకే మీకు ఈ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నానండి. నేనైతే ఇక్కడ 1/2 లీటర్ పాలను తీసుకున్నానండి. బాగా మరిగించాను. బాగా మరిగిన తర్వాత ఇలా మీగడ కట్టినప్పుడు మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకొని మనకు రుచికి సరిపడినంత చక్కెర అయితే వేయాలండి. ఇప్పుడు ఈ చక్కెర వేసి పాలను కలిపిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని తీసుకొని చల్లటి పాలను యాడ్ చేసి దీన్ని ఒక పేస్ట్ లాగా చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఈ మరుగుతున్న పాలల్లో దీన్ని యాడ్ చేసేయాలండి. అప్పుడు దాన్ని కొద్దిసేపు అలానే బాయిల్ అవుతుంటే కొద్దిగా థిక్నెస్ అనేది వస్తుందండి మనకు. ఇంకా పిల్లలు ఇంటి దగ్గర ఉంటున్నారు కదండి, సండే లేదు, మండే లేదు, హాలిడేస్ అంటే హాలిడేసే కదా, ఆ వెరైటీ చెయ్యి, ఈ వెరైటీ చెయ్యి. మళ్ళీ అందులో మన యూట్యూబ్లో చూస్తూ ఉంటారు కదా, మమ్మీ చూసినప్పుడు ఎమ్మి ఎమ్మి బాగా అనిపిస్తుంది మమ్మీ, ఒకసారి నువ్వు ట్రై చేస్తే బాగుంటుంది కదా అన్నారు. సో నేను కూడా ట్రై చేశానండి, బాగా వచ్చింది. సో ఇప్పుడు మన పాలు మసులుతున్నాయి కదా, ఇప్పుడు ఈ కస్టర్డ్ పౌడర్ పాలను అయితే అందులో వేసి యాడ్ చేసేయాలండి. ఇలా కలపాలి. ఇలా కలుపుతున్నప్పుడు కొద్దిసేపు నుంచి కలుపుతూనే ఉండాలండి, లేకుంటే ఒకేసారి గడ్డ కట్టేసి సిమ్లో పెట్టి మనం కలుపుతుంటే ఇలా చిక్కటి లాగా రెడీ అవుతుందండి. చూస్తున్నారు కదా, అలా కలుపుతూనే ఉండాలి. ఇది కొద్దిగా మనకు క్రీమీ లాగా వచ్చింది అన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇంకో దాంట్లో కండెన్సర్ మిల్క్ తీసుకోవాలండి. దాంతోపాటు మన ఫ్రెష్ క్రీమ్ కూడా ఉంటుంది కదండి, ఫ్రెష్ క్రీమ్ కూడా తీసుకొని అది ఇది 2 యాడ్ చేసుకొని కలుపుతూ ఉండాలండి. ఇవి రెండింటిని ఇలా కలపాలి. సో ఇప్పుడు ఇది ఒక బ్యాటర్ లాగా రెడీ అవుతుందండి. ఇప్పుడు మన బ్రెడ్ తీసేసుకొని బ్రెడ్ పక్కనున్న సైడ్స్ అన్ని కట్ చేసేసి దీనికి మన ఇష్టం రౌండ్ అన్న చేసుకోవచ్చు, స్క్వేర్ షేప్ అన్న, ట్రయాంగిల్ అన్న, మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో దీన్ని కట్ చేసి పెట్టుకోవాలండి. నేనైతే ఇప్పుడు దీన్ని ఇలా ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకుంటున్నానండి. సో ఇప్పుడు మనం ఏం లేదండి, ఒక ప్లేట్ తీసుకొని దీన్ని సర్వ్ చేసుకొని డెకరేషన్ చేసుకోవడమేనండి. దీన్ని కూల్గా చల్లగా అయినాక తినాలండి. సో మనం మార్నింగ్ రెడీ చేసుకున్నాం అనుకోండి, ఆఫ్టర్నూన్ లంచ్ చేశాక స్వీట్ లాగా బాగుంటుందండి. చాలా అంటే చాలా బాగా కుదిరింది. ఇప్పుడు దీంట్లో ఈ ప్లేట్లో ఈ బ్రెడ్ ముక్కల్ని ఇలా పెట్టి మన కండెన్స్డ్ మిల్క్ ఫస్ట్ లేయర్గా వేయాలండి. ఇలా వేస్తూ ఉన్నాక తర్వాత మన ఇప్పుడు కండెన్స్డ్ మిల్క్ ఉంటుంది కదండి, దాన్ని కూడా ఇప్పుడు పైనుంచి మళ్ళీ యాడ్ చేయాలండి. ఇలా మనం ఎన్ని లేయర్స్ అయినా చేసుకోవచ్చండి. ఒకవేళ ఎక్కువ బ్రెడ్స్ లేవనుకోండి 1 లేయర్ అయినా చేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ మళ్ళీ ఇప్పుడు నేను మళ్ళీ బ్రెడ్లని మళ్ళీ లేయర్ లాగా పెడుతున్నానండి. పెట్టి మళ్ళీ మన కస్టర్డ్ దాన్ని వేస్తున్నాను. తర్వాత మన కండెన్సర్ మిల్క్ని వేసి డ్రై ఫ్రూట్స్ వేసి కొద్దిగా రోజ్ పెటల్స్ ఉంటే వాటితో నేను డెకరేషన్ చేశానండి. అరేబియన్ పుడింగ్ అండి. ఇది చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా కుదిరిందండి. చెప్పలేను, మాటల్లో చెప్పలేను. తిన్నాక నాకు కూడా మంచిగా అనిపించింది. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా కుదురుతుంది. ఏం లేదండి, మనకు 1/2 లీటర్ పాలు, షుగర్, కండెన్స్డ్ మిల్క్, కస్టర్డ్ పౌడర్, ఫ్రెష్ క్రీమ్, డ్రై ఫ్రూట్స్, ఇవి ఎట్లాగో మన ఇంట్లో ఉంటాయి. అంటే ఎక్కువ ఖర్చు కూడా కాదండి, కొద్దిట్లోనే అయిపోతుందండి. అదే మనం బయట స్వీట్ హౌస్లో తెచ్చుకోవాలంటే ఎక్కువ డబ్బులు అవుతాయి కదా. ఇలా చేసుకుంటే ఫ్యామిలీ మొత్తం తినొచ్చండి. నేనైతే 8 బ్రెడ్ పీసెస్తోనైతే చేసుకున్నానండి. చూసారు కదా, ఎమ్మి ఎమ్మి అరేబియన్ పుడింగ్ అయితే రెడీ అయిపోయిందండి. మీరు తిన్నాక మీరు కూడా చెప్తారండి, చాలా అంటే చాలా బాగా కుదిరింది అని అంటారు. వేరే లెవెల్లో వచ్చిందండి స్వీట్ అయితే. మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఎలా ఉందనేది అయితే నాకు ఒక కామెంట్ చేయండి, షేర్ చేసుకోండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, చేసుకుని వారు చేసుకోండి. మమ్మల్ని ఇంతగానో ఆదరిస్తున్న మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. చూస్తున్నారు కాబట్టి మన సబ్స్క్రైబర్స్ అనేది పెరుగుతూనే ఉన్నారు కాబట్టి తొందరలో మనది మానిటైజర్ అవ్వాలని కూడా మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. ప్లేట్లోకి అయితే స్వీట్ని సర్వ్ చేశానండి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో, చాలా అంటే సూపర్. ఇంకా మాటలు లేవు, మాట్లాడుకోలేవు, ఓన్లీ తినడం అంతే.